ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏవైతే రైతు సంఘాలన్నీ దాదాపుగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా మిగతా పార్టీలన్నిటి మద్దతుతో ఏదైతే మొన్న తెచ్చిన బిల్లు ఏదైతుందో ఆ బిల్లును వెంబడే పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి బిల్లును ఉపసంహరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు మనం ఒకసారి ఆలోచన చేయాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. 2 ఎకరాల పంట పండించినటువంటి రైతు ఈ కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, దేశంలో ఉన్నటువంటి రైతుల ధాన్యం అంతా కూడా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఏ పంట పండించినా దానికి మద్దతు ధర నిర్ణయించి ఆ పంటను కూడా ధాన్యాన్ని కొనాల్సిన అవసరం ఉంది. కనుక వెంబడి రేపు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి ఒకవేళ కనుక ఆ బిల్లును ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఈ దేశమంతా కూడా అలా కొల్లారమవుతుంది. కనుక ఆలోచన చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ మోడీ గారిని కోరుతా ఉన్నాం. పార్లమెంట్లో బిల్లును ఉపసంహరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.